వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నిర్మల్ జిల్లా బాసర గ్రామం వెంకటేశ్వర కాలనీలో మళ్లీ దొంగలు హల్చల్ సృష్టించారు. సుమారు 4 ఇళ్లలో సోమవారం అర్ధరాత్రి దొంగతనానికి యత్నించి విఫలమయ్యారు. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నట్టు కాలనీ వాసులు చెబుతున్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ శ్రీనివాస్ కోరారు. పూలను దైవంగా భావించే ప్రకృతి పండుగ బతుకమ్మ. ప్రపంచంలో పూలను దైవంగా భావించి 9 రోజులు దైవంగా కొలుచుకొని మళ్లీ అదే పూలను ప్రకృతి ఒడిలోకి పంపించే గొప్ప పండుగ బతుకమ్మ అని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గ్రామాలు పెద్దపాపయ్యపల్లి, జమ్మికుంట, పోతిరెడ్డిపల్లి గ్రామాల మహిళలు బతుకమ్మ ఆడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకొన్నారు. బాపట్ల జిల్లా చందూలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భగలాముఖి అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు భగలాముఖి అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కాగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పొన్నూరు శాసనసభ్యులు, సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మరియు స్థానిక నేతలతో కలిసి భగలాముఖి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం దిశగా అడుగులు వేస్తోందని, అమ్మ ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
సంతోషంగా గర్వంగా ఉంది. ఈ సందర్భంగా సోదరులు చంద్రబాబు గారు కూడా కలిసి రావడం చాలా సంతోషం. మరి బాపట్ల అంటేనే గవర్నర్ సేవ నేర్పించిన ఊరు. అటువంటి బాపట్లకి మరి బగలాముఖి అమ్మవారంటే ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా దేవాలయం పలకరారు. నరసింహమూర్తి గారు వచ్చిన తర్వాత బెల్లంపల్లి పట్టణంలోని కార్మిక కాలనీలలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సోమవారం తీరొక్క పూలతో ఉత్సవాలను మహిళలు రంగురంగుల బతుకమ్మలను సిద్ధం చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. సహజంగా లభించే అన్ని రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక లాంటిదని అన్నారు. బాయిల్సా పట్టణంలోని సంతోషిమాత ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా 8వ రోజు మూలా నక్షత్రం అమ్మవారు శ్రీ మహాగౌరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని పోచమ్మ చెరువు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
పట్టణ మహిళలు అందరూ అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ ఆడే స్థలానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేరుకొని అలంకరించిన బతుకమ్మలను వీక్షించారు. ముందుగా ప్రతి మహిళకు సద్దుల బతుకమ్మ అలాగే దసరా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసిన మా మున్సిపల్ కమిషనర్ గారు, ఆయన బృందము, దాంతోపాటు సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ ఫ్లడ్ లైట్లు, వాళ్ళకున్న ఫెసిలిటీస్ ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా ఇప్పుడు దగ్గర నేను 10 బతుకమ్మ సిచ్యువేషన్స్ని అటెండ్ అయ్యేసి ఇప్పుడు వచ్చిన ఇడికి చాలా మంచిగా అయింది. మహిళా సోదరులను అందరూ చాలా పెద్ద ఎత్తున చేసిండ్రు. ప్రత్యేకంగా నన్ను దింపిన తర్వాత మా మల్లయ్య గారు, మా మునిమంద రమేష్ గారు, మా దావా రమేష్, మా నాథర్ స్వామి, ప్రత్యేకంగా మా గడ్డం ప్రసాద్ అని మా పిఏ ఉన్నాడు, ఆయన దిప్పి రకరకాలుగా మొత్తం బెల్లంపల్లిలో ఎన్ని దిప్పాలను అన్ని దిప్పిన తర్వాత ఇవాళ రాత్రి 10:30 వరకు ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కార్యక్రమం ఇంకా లేట్ అయ్యేటట్టు ఉందంట. ప్రజలకు నేను ఒకటే విశ్వాసం ఇప్పదలుచుకున్నా, మీరందరూ ఎల్లప్పుడూ నగుముఖంతో ఉండాలి. ఈ సద్దుల బతుకమ్మ అనేది మహిళా సోదరుమణులకు ప్రత్యేకమైన ఫెస్టివల్. కలకల అనిపించింది మొత్తం బెల్లంపల్లి తిరిగిన తర్వాత. మహిళా సోదరుమణులు ఎంత మంచిగా ఆడుకుంటూ కూర్చున్నారు. అట్లనే దీని పెద్ద ఎత్తున సక్సెస్ చేయమని మన మహిళా సోదరుమణులకు మళ్ళొకసారి ప్రత్యేక మనవి చేస్తున్నా. మీరు ఎల్లప్పుడూ హ్యాపీ ఉండాలి. మన తెలంగాణలో బతుకమ్మ గురించి తీసుకున్న మంచి కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ మీరు హ్యాపీగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మంచిగా సక్సెస్ చేయమని మా మున్సిపల్ కమిషనర్ గారికి, ఆయన వెంబడున్న బృందానికి మళ్ళొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మీరు చేసిన మంచి కార్యక్రమాన్ని సక్సెస్ చేయమని కోరుకుంటూ మీ అందరికీ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. హ్యాపీ దసరా, హ్యాపీ బతుకమ్మ అండ్ హ్యాపీ ఆల్ ద బెస్ట్ టు అవర్ బెల్లంపల్లి ఫ్యామిలీస్. వత్సవాయి మండలం పెద్ద మోదుగుపల్లి గ్రామం నుండి రామచంద్రాపురం వరకు నాబార్డ్ నిధుల ప్రకారంతో సుమారు 80 లక్షల వ్యయంతో 1.8 కిలోమీటర్ల పొడవున తారు రోడ్డు నిర్మాణ పనులకు జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజాం కరిష్యే అందరూ వేయాలి. కొబ్బరికాయ సారతో కొట్టిద్దాం. అమ్ములు శత సంవత్సరం దీర్ఘమాయు ధనమగ్నిర్ధనం వాయుధనం సూర్యోధనం వసు ధనం ఇంద్రో బృహస్పతిర్వరుణం ధనముష్ణతే వైనతే సోం పివసోం పివత రుద్రః సోం ధనస్య సౌమ్యమిహం దదాతుః న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాజ్వామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం అభక్తానాం ప్రాతాభవ జనార్దన. ఈ ఆధీనంలో నాకు ఏ నోట్ లేకుండా తీసుకోండి అని చెప్పాను. పూజాం కరిష్యే అందరూ వేయాలి. కొబ్బరికాయ సారతో కొట్టిద్దాం. అమ్ములు
శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా ఘనంగా తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద పండుగైన బతుకమ్మ పండుగ దసరా ప్రతి గ్రామాలలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలు బతుకమ్మలు పెద్ద ఎత్తున భారీగా పూల పుష్పాలతో పేర్చి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో శంకరపట్నం మండలంలోని వివిధ గ్రామాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలలో 9వ రోజు అమ్మవారు సిద్ధిదాత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలను చేయించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సామాజిక బతుకమ్మ బడన్పేట్ కార్పొరేషన్లో బతుకమ్మ పండుగ ఆడపిల్లను పుట్టిద్దాం, ఆడపిల్లను బతకనిద్దాం, ఆడపిల్లను కాపాడుదాం అనే నినాదంతో స్పందన డైరెక్టర్ జంగిరి ఇంద్ర ఆధ్వర్యంలో మహిళలతోని సామాజిక బతుకమ్మ పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్పందన డైరెక్టర్, మహిళలు, బడన్పేట్ మహిళలు, అక్క చెల్లెళ్ళు తదితరులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూడు
మరి మహిళలందరూ సోదరి మనలకు అందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. హసన్పర్తి విఘ్నేశ్వర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవీ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సద్దుల బతుకమ్మ సందర్భంగా స్వయంగా బతుకమ్మను హసన్పర్తి పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ రావుట్ల గ్రామంలో హిందూ సేన యూత్ ఆధ్వర్యంలో ఈ 9 రోజుల నవరాత్రులు ఉత్సవాలలో అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వర్తించారు. ఇందులో స్వాములు, గ్రామస్తులు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో, భజనలతో, కీర్తనలతో, వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా చేశారు. గణపతి పూజ చేస్తున్నాడు. శివుడు శివుడు